సీరియల్ పోలీసు వాళ్ళు విజిట్ చేసి దాని తర్వాత వాళ్ళు రెవెన్యూ వాళ్ళ పరిధికి వస్తానేసి రెవెన్యూ వాళ్ళని అప్రోచ్ అవ్వమన్నారు. నేను రెవెన్యూ అధికారిని అప్రోచ్ అయ్యాను, వారికి లెటర్ పెట్టాను. ఆ పక్కన ఉన్నటువంటి రైతులందరి యొక్క సంతకాలు తీసుకొని వాళ్ళ యొక్క వాగ్మూలం తీసుకున్న తర్వాత వాళ్ళు రెవెన్యూ అధికారులు వచ్చేసి విజిట్ చేసి ఆ యొక్క రైతుల యొక్క వాగ్మూలం కూడా తీసుకున్నారు, వెళ్ళిపోయారు. దీని మీద మేము ఒక రిపోర్ట్ చేంజ్ చేయాలి సమస్యకు. మేమేం చేస్తామండి, మీరు ఏమైనా చేసుకోండి అన్నట్టుగా జస్ట్ లైక్ దిస్ అన్నట్టుగా ఎంఆర్ఓ గారు తన యొక్క విధులను తను నిర్వర్తించకుండా తన యొక్క కొంచెం అతను ఒక బాధ్యతారహితంగా మాట్లాడినట్టుగా నాకు కొంచెం బాధపడ్డాను. కావున చెప్పడంతో వాళ్ళు ఏం చేశారు, సీఏ గారు ఏమన్నారు, లేదండి ఇది వాళ్ళు కొన్నారంట, మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టారట, అందుకనే ఇది మీరందరూ కూర్చొని మాట్లాడుకొని చేద్దాం అనేసి సోమవారం నాడికి ఒక పంచాయతీ కార్యక్రమం లెక్క సీరియల్ పోలీస్ స్టేషన్లో పంచాయతీ చేసుకోండి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడి వదిలేశారు. దాని తర్వాత ఏమైందంటే ఇన్ కేసు ఈ మధ్యలో గినక రెవెన్యూ వాళ్ళు గినక దాని మీద గినక వ్యవసాయ రైతులకు చట్ట ప్రకారము కింది రైతు నుంచి పై రైతు వరకు కూడా